రామ్ చాలా బాధపడుతున్నాడు. ఏందిరా నా లైఫ్ ఇట్లుంది. అసలు నాకు ఎవ్వడు విలువియ్యడు. అసలు నన్ను దేకను దేకడు. అసలు ఏంది ఇది లైఫ్ అసలు. నాకేమో మస్తు టాలెంట్ ఉందని నేను అనుకుంటా. కానీ బయటకొస్తే అసలు దేకరు నన్నెవరు. అమ్మా అనేసి వాళ్ళ తాత దగ్గరికెళ్ళేసి, "తాత నాకసలు ఏ విలువ లేదు. నాకసలు ఇక్కడ ఉండడమే అసలు నచ్చట్లేదు" అని చెప్పాడు. అప్పుడు ఆళ్ళ తాత, "సరే ఇగో ఇక్కడ ముంగడ ఒక రాయి ఉంది గదా! ఇది తీసుకొని మార్కెట్‌కెళ్ళు. మార్కెట్‌కెళ్ళేసి ఇది అమ్మకు. జస్ట్ ఎవరైనా దీని ప్రైజ్ అడిగితే 2 ఏళ్ళు లేపి చూపించు చాలు" అన్నాడు. సరే అని రాము ఆ రోజు మార్కెట్‌కెళ్ళిండు. మార్కెట్‌కెళ్ళి ఆ రాయి పెట్టుకొని కూర్చున్నాడు. రాయి పెట్టుకొని కూర్చుంటే ఒక ఆమె వచ్చి అడిగింది, "ఎంత బాబు ఈ ప్రైజ్" అంటే సేమ్ రాము వాళ్ళ తాత చెప్పినట్టే 2000 లేపి చూపెట్టాడు. "ఆహా! 200 రాయి బాగుంది నేను తీసుకుంటా" అని ఆమె అన్నది. వెల్ 200 అనేసి తాత వెళ్ళినా ఈ రాయి విలువ 200 అన్నారు అని చెప్పిండు. ఓకే. సరే మరి రేపు ఒక మ్యూజియం మన దగ్గరలో ఉన్న మ్యూజియం ఉంది కదా! చెకింగ్ పాయింట్ అక్కడికెళ్ళు. ఇది చూయించు. దీని ప్రైస్ ఎంత అనేసి ఆడు అడుగుతాడు కదా! సేమ్ నువ్వు మళ్ళీ 2 ఏళ్ళు చూపెట్టు అంటాడు. సరే అని చెప్పేసి నెక్స్ట్ డే ఆ చెకింగ్ పాయింట్‌కెళ్తాడు మ్యూజియంకి. మొత్తం వాళ్ళు చెక్ చేసి ఎంత దీని ప్రైస్ అని అడిగితే ఆడు మళ్ళా రాము 2 ఏళ్ళు చూపెడతాడు. అప్పుడు వాళ్ళు చూసి 2,00,000 ఓకే. దీనికి ఆ 2,00,000 తక్కువనే. బట్ నాకు ఓకే. 2,00,000 నేను తీసుకుంటా అనేసి అంటాడు. ఆశ్చర్యపోతాడు రాము. 2,00,000 అని చెప్పి. మళ్ళీ తాత దగ్గరికెళ్ళి, "తాత దీనికి 2,00,000 అంటున్నారు విలువ" అనేసి. "ఓకే. ఈరోజు కూడా చూసినావు కదా! మరి రేపు మన వజ్రాల వ్యాపారి ఉన్నాడు కదా! ఆయన దగ్గరకు పో. ఆయన దగ్గరికెళ్ళి రేపు సేమ్ ఇది చూయించు. సేమ్ ప్రైస్ అడిగితే చూయించు" అనేసి అంటాడు. సరే అని చెప్తే పోతాడు. పోయిన తర్వాత వజ్రాల వ్యాపారికి పెడితే మొత్తం అమ్మా! ఇది నేను ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నా ఈ రాయి గురించి. అసలు దీన్ని లైఫ్ టైమ్ పెట్టేసిన దీనికోసం అని చెప్పేసి ఆ రాయిని మొత్తం చెక్ చేసి ఎంత దీని ప్రైస్ అంటే ఇట్లా చూపెడతాడు రాము. 2,00,00,000 అసలు దీనికి 10,000 కోట్లు ఇచ్చినా తక్కువనే అసలు 2,00,00,000 అయితే నేను తీసుకుంటా అని చెప్తాడు. రాము ఫుల్ షాక్ అయిపోయి వజ్రాన్ని తీసుకుపోయి వాళ్ళ తాతకిస్తాడు. తాత ఆడు 2,00,00,000 అంటున్నాడనేసి. అప్పుడు వాళ్ళ తాత ఏమన్నాడో తెలుసా? "చూడు బేటా, మనమెప్పుడూ తక్కువ కాదు. మనల్ని తక్కువ చేసే మనుషుల మధ్య ఉన్నప్పుడు మన విలువ తెలీదు. మనల్ని గుర్తించే అస్సలైన మనుషుల మధ్య ఉన్నప్పుడే మన అసలు విలువ బయటపడుతుంది." ఎట్లుంది కదా! మంచిది కదా! మన రియల్ లైఫ్‌లో మనల్ని గుర్తించే కొంతమంది వ్యక్తులుంటారు. కొన్ని ప్రదేశాలుంటాయి. సో, అస్సలైన వ్యక్తులు మధ్య నువ్వు ఉన్నప్పుడే నీ అస్సలు విలువ బయటపడుతది. కాబట్టి ఇప్పుడున్న నీ సిట్యుయేషన్‌కి నువ్వు పనికిరావు, నిన్ను గుర్తిస్తలేరు అనే దాని గురించి మర్చిపో. అసలైన మనుషులతోని తిరుగు. నిన్ను అర్థం చేసుకునే మనుషులతోని తిరుగు. అప్పుడు అసలైన విలువ నీకు తెలుస్తుంది. సో, ఈ కథ నచ్చినట్టయితే కింద కామెంట్స్‌లో చెప్పండి ఎలా ఉందో. అలా పోయేటప్పుడు జర సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. సో, మళ్ళీ రేపు మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.